జంతువులు పక్షుల నుంచి మనుషులకు 61% వ్యాధులు సంక్రమిస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. వాటిని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ జూనోసిస్ దినం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ జూనోసిస్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ఇక వ్యాధి బాధను పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు. అంతకన్నా ముందు ప్రపంచం జూనోసిస్ డే సందర్భంగా ప్రపంచ ప్రాణాంతక వ్యాధి రాబిస్ వ్యాధికి మందు కనిపెట్టిన శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దినోత్సవం అంటే మొక్కుబడిగా కాకుండా ఇక్కడ డీడీ గారు కానీ, అలాగే జేడీ గారు, అలాగే రీజనల్ డీడీ గారు అందరూ కూడా కలిపి మిగతా ఏడీసీ అంతా సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరికీ జంతు ప్రేమికులను అందరికి కూడా రప్పించి వ్యాక్సినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా అభినందనీయం. ముందు ఇంకా పెద్ద ఎత్తున వీటిపైన ప్రజలందరికి కూడా అవగాహన కలగాలి. ఎందుకంటే ఈ జంతువుల పైన ఈ వచ్చే వ్యాధులు మనకి సంక్రమించే అవకాశాలు దాదాపు 30-40 వ్యాధులు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానిపైన ఒక కరపత్రం కూడా విడుదల చేశారు. ఇది కూడా ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఇచ్చి అవగాహన కల్పించాలి. ఇలాంటి అవగాహన సదస్సులు మరిన్ని మనం ఫ్యూచర్లో జరగాలి. ఈ వారం రోజులు కూడా విలేజ్ లెవెల్లో కూడా అందరూ అవగాహన సదస్సులు చేస్తే ఇంకా బాగుంటుంది, చేస్తారు కూడా. అలాగే ఈ జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఒక కాంపిటీషన్స్ లా పెట్టి అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ర్యాబిస్ ఏదైతే